దక్షిణాది పన్నులు తీసుకుంటూ మోదీ సర్కార్ వివక్ష, విభజన భావన కేంద్రమే పెంచుతోందన్న ముఖ్యమంత్రి. బాపుఘాట్ మూసీ అభివృద్ధికి బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకం, గుజరాత్ ను మించిపోతుందనే కుట్రలన్న రేవంత్. 317 సమస్యలను సీఎస్ కు వివరించిన ఉద్యోగ జేఏసీ, జోన్ల విభజనపై కేసీఆర్ కు చెప్పినా వినిపించుకోలేదన్న నేతలు. బ్యారేజ్లు పూర్తయ్యేసరికి ఖర్చు రెట్టింపైందన్న మాజీ ఈఎన్సీ, వేరే వాళ్ల తప్పులు నెత్తినేసుకోవద్దని కమిషన్ వార్నింగ్. స్పెషల్ పోలీస్ డ్యూటీలపై గత ఆదేశాలు నిలిపివేత, స్టాఫ్ అభిప్రాయాలు సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయం. ప్రజలకు నష్టం లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలన్న కిషన్ రెడ్డి, డ్రగ్స్ తో సంబంధం లేదని కేటీఆర్ ప్రమాణం చేయాలన్న సంజయ్. చిల్లర కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలనుకుంటే పంపండి, సర్కార్ నా ఫోన్ ట్యాప్ చేస్తోందని కేటీఆర్ ఆరోపణ. ఆస్తుల పంపకానికి జగన్ బెయిల్ కు సంబంధం లేదు, తల్లిపై కేసు పెట్టినందుకు విమర్శిస్తారనే దుష్ప్రచారమన్న షర్మిల. లద్దాఖ్ సరిహద్దుల్లో సైనిక విరమణ ప్రక్రియ మొదలు, 29 లోపు పూర్తిగా విరమించుకోనున్న ఇరు దేశాలు. స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రూపొందించే పాలసీ దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఉండాలని, అందుకు విస్తృత అధ్యయనం, నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు చేయాలని సూచించారు. దీనికోసం అందుబాటులో ఉన్న క్రీడా వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, ఇప్పటికే ఉన్న స్టేడియంస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి పలు అంశాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అందులో చేయాల్సిన మార్పులు, చేర్పులను ముఖ్యమంత్రి సూచించారు. దక్షిణ కొరియా క్రీడా వర్సిటీతో పాటు క్రీడా రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మరో 10 రోజుల్లోనే స్పోర్ట్స్ పాలసీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్ను వెంటనే తయారు చేయాలన్నారు. వచ్చే 2 ఏళ్లలో నేషనల్ గేమ్స్ కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చేలా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ను సంప్రదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో 2019 నుంచే సమస్యలు వచ్చాయన్నారు మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు. డిజైన్ల మార్పుతో అంచనా వ్యయం పెరిగిందని చెప్పారు. మాటలకు, అఫిడవిట్ కు పొంతన లేదని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు విచారణకు హాజరైన చీఫ్ ఇంజనీర్ డిజైన్స్ సీడీఓ చంద్రశేఖర్, పిల్లర్ల డ్యామేజ్ కి డిజైన్లకు సంబంధం లేదని కమిషన్ కు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కంటిన్యూ అవుతుంది. వరుసగా 2వ రోజు ఎంక్వైరీకి హాజరయ్యారు రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వెంకటేశ్వర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్. ఎఫిడవిట్లో ఇచ్చిన సమాచారం, కమిషన్ ముందు చెప్పే సమాధానం ఆన్ రికార్డ్ డాక్యుమెంట్ ఆధారాలు ఉండాలన్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. రికార్డులు లేకుండా కమిషన్ ముందు ఓరల్ సమాధానాలు చెప్తే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వేరే వాళ్ళు చేసే తప్పులను నీ భుజాలపై వేసుకోవద్దన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో 2019 నుంచే సమస్యలు వచ్చాయని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కాళేశ్వరం కమిషన్ కు తెలిపారు. 2వ రోజు విచారణకు హాజరైన ఆయన పలు కీలక విషయాలను కమిషన్ చెప్పారు. మొదట నిర్మించిన కాపర్ డ్యాం వరదలో మునిగిపోవడంతో ఎత్తు పెంచాల్సి వచ్చిందన్నారు. డిజైన్ల ఖరారులో ఆలస్యం, మార్పుల కారణంగా అంచనా వ్యయం పెరిగిందని కమిషన్ కు వివరించారు. డిజైన్ మార్పులతో అంచనా వ్యయం అంత భారీగా పెరుగుతుందా అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కాళేశ్వరానికి ముందు ప్రాణహిత చేవేళ్ల కోసం 14,000 కోట్లకు పైగా విలువైన పనులు చేశారని, అందులో 750 కోట్ల విలువైన పనులు ఫలితం లేకుండా పోయాయని వెంకటేశ్వర్లు తెలిపారు. వెంకటేశ్వర్లు విచారణలో పలు ప్రశ్నలకు డాక్యుమెంట్స్ సమర్పిస్తారని కమిషన్కు చెప్పడంతో ఇంకా విచారణ పూర్తి కాలేదని, సోమవారం మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో పాటు డాక్యుమెంట్స్ తీసుకురావాలని చెప్పింది కమిషన్.
వెంకటేశ్వర్లతో పాటు కమిషన్ ముందు చీఫ్ ఇంజనీర్ డిజైన్స్ సిడిఓ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆయన్ని డిజైన్స్ అండ్ డ్రాయింగ్ అంశాల్లో పలు ప్రశ్నలు అడిగింది కమిషన్. డిజైన్లు డ్రాయింగ్స్ వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకున్నారని ప్రశ్నించింది. డిజైన్లు సరిగ్గా లేవని, డిపార్ట్మెంట్పై ఆరోపణలు ఉన్నాయని, డిజైన్లు ప్రాపర్గా లేకపోవడం వల్లే బ్లాక్ 7 పిల్లర్లు కుంగాయని ప్రశ్నకు ఏం చెప్పారన్న కమిషన్ ప్రశ్నకు అన్ని అంశాలను పరిగణనలో తీసుకుని డిజైన్లు తయారు చేశామని, పిల్లల డ్యామేజ్కి డిజైన్లకు సంబంధం లేదన్నారు చంద్రశేఖర్. కమిషన్ అడిగిన పలు ప్రశ్నల్లో ఇరిగేషన్ మాజీ మంత్రి హరీష్ రావు పేరును ప్రస్తావించారు. మాజీ ఈఎంసీ వెంకటేశ్వర్లు డ్యామేజీ అంశంపై పలు రకాల టెస్టులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అన్ని అంశాలను ఫీల్డ్లో అమలు చేశామని ఒప్పుకున్నారు వెంకటేశ్వర్లు. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లు కూల్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు కమలం నేతలు. జేసీబీలకు ఎదురుగా పడుకుని కూల్చివేతలను అడ్డుకుంటామన్నారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేసి హైడ్రా, మూసీతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక కేటీఆర్ లీగల్ నోటీసులకు భయపడేవారెవ్వరూ లేరన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చేతే సహించబోమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతామని చెప్పారు. ధర్నా చౌక్ దగ్గర మూసీ పరివాహక ప్రాంతంలోని ఇల్లు కూల్చొద్దంటూ బీజేపీ మహాధర్నా చేపట్టింది. ధర్నాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు బీజేపీ నేతలు. ఇండ్లు కూలగొట్టే ఆలోచనను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు ప్రజల ఇల్లు కూలగొట్టేటువంటి దుర్మార్గపు ఆలోచన ఉపసంహరించుకోండి. మీరు మూసి బ్యూటిఫికేషన్ చేయాలన్నా, సుందరీకరణ చేయాలన్నా, రీజనరేషన్ చేయాలన్నా మీరు మూసికి 2 వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి మీరు బ్యూటిఫికేషన్ చేస్తారా, ఏం చేస్తారో చెయ్యండి. కేటీఆర్ లీగల్ నోటీసులకు భయపడేవారెవరూ లేరన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లీగల్ నోటీసులకు సరైన సమాధానం ఇస్తారన్నారు. తాను కూడా కేటీఆర్ కు బరాబర్ లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు. కేటీఆర్ భాష మాట్లాడేటప్పుడు హుందాగా ఉండాలని సూచించారు. ఇక 2 రోజుల్లో బాంబులు పేలుతాయని ఓ మంత్రి అంటే అరెస్టు చేస్తే మీ అంతు చూస్తామంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఆ విమర్శలు హద్దు దాటద్దు, హద్దు మీరి మాట్లాడద్దు. కానీ హద్దు మీరి మాట్లాడడానికి పెట్టింది పేరే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ భాష, బీఆర్ఎస్ పార్టీ వివరాలు చూసినాక ప్రజలందరూ చూస్తున్నారు. లీగల్ నోటీస్ ఇచ్చినే లీగల్ నోటీస్ ఇవ్వడాన్ని సరే కోర్టు ఎవరైనా వాళ్ళ అధికారం ఉపయోగించుకోవచ్చు, అన్ని అవకాశం ఉపయోగించుకోవచ్చు, దాని ఏమి ఇబ్బంది లేదు. లీగల్ నోటీస్తో సమాధానం చెప్తాం. ఇక్కడ ఇష్టమైనటువంటి భాష మాట్లాడాలని చెప్పి ఆలోచన మాకు ఉండదు. అటువంటి వివరాలు కాదు, మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మేము సంస్కారవంతులం. మూసీ ప్రక్షాళన పేరుతో కోట్లు దోచుకోవాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కమిషన్లు, అక్రమ సంపాదన కోసం పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎంఐఎం నేతల ఇండ్లు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు ఏలేటి. 6 గ్యారంటీలను గాలి కొదిలేసి హైడ్రా, మూసీతో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఇవాళ మూసీ నది పొంటి ఉన్నటువంటి బీదల్ని, అలాగే పర్మిషన్లు ఇచ్చినటువంటి ఉన్నటువంటి ఇళ్లను గులగొడుతూ అందరినీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కానీ ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. ఇవాళ అక్కడ పర్మిషన్లు ఇచ్చినటువంటి ఉడవళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అప్పటి మంత్రులను అరెస్ట్ చేయలేదు, అప్పటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయలేదు. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తుంది. అభ్యర్థులపై అభిప్రాయ సేకరణకు మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, ప్రేమ్రాజ్ యాదవ్లతో కమిటీ వేసింది పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న ఏరియాల్లో జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం కానుంది కమిటీ. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి ఆయా జిల్లాల నేతల అభిప్రాయాలను తీసుకుని పార్టీ నాయకత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఇక 3 స్థానాలకు పోటీ పడుతున్న నేతలు లాబియింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ స్థానం నుంచి ప్రముఖ విద్యా సంస్థల యాజమానిని రంగంలోకి దింపే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లోనే అభ్యర్థులను సునీల్ బస్సల్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు బైపోల్స్ పై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పార్టీ సీఈసీ భేటీ అయింది. త్వరలోనే అభ్యర్థుల లిస్టు విడుదల చేస్తామని తెలిపింది. బీజేపీ చేతిలో డూప్లికేట్ శివసేన కీలుబొమ్మగా మారిందన్నారు శివసేన యూబీటీ నేతలు. యూపీ ఉప ఎన్నికలను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ సీఈసీ భేటీ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎల్ఓపీ రాహుల్, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, మహారాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు. సీట్ల పంపకం కొలిక్కి రావడంతో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు నేతలు. జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలు రక్షించడంలో కేంద్రం విఫలమైందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. గుల్మార్గ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నిర్లక్ష్యంతో సైనికులు, సాధారణ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. కశ్మీర్ లోయలో తక్షణమే శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్. ప్రధాని మోదీ పాలనలో ప్రజల జీవనం దుర్భరంగా తయారైందని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో కులవృత్తులు కుదేలయ్యాయంటూ ఫైర్ అయింది. ఢిల్లీలోని ఓ సాధారణ సెలూన్లో ఎల్ఓపీ రాహుల్ గాంధీ షేవింగ్ చేసుకున్న వీడియోను ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో సెలూన్ నిర్వాహకుడు కష్టాలు చెప్పుకున్న వీడియోను ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. क्या करें, हम लोग का तरक्की नहीं हो पाता, हम लोग यही किए रह जाएंगे, बस एक अधर में रह जाएगा, कुछ भी नहीं। मेहनत अभी आए रात 11 बजे जाएंगे, कुछ भी नहीं मिलता। हम लोग क्या करें, हम लोग का जिंदगी यूं ऐसे कट रहा है, बस हम लोग आगे तरक्की नहीं कर पाए। बच्चों का भविष्य अधर में है, हम डिसेबिलिटी पर्सन है, हम पैर से दिव्यांग हैं, हम जैसे गरीब आदमी को हमें कोई सहारा देने वाला तो है। इस दुनिया में आजकल कौन किसको ढूंढता है। राहुल जी से मिलके बहुत बड़ा खुशी मिला है। బీజేపీ చేతిలో డూప్లికేట్ శివసేన కీలుబొమ్మగా మారిందన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. ఏక్నాథ్ షిండే వర్గం అసలైన శివసేన కాదని, దాన్ని సృష్టించిందే అమిత్ షా అన్నారు. గతంలో బాలాసాహెబ్ ఠాక్రే ఢిల్లీకి వెళ్లేవారు కాదని, వాళ్లే ముంబై వచ్చేవాళ్లన్నారు. ఇప్పుడు నాన్ బయాలజికల్ శివసేన సీఎం షిండే ఢిల్లీ బాసులకు గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు సంజయ్ రౌత్. बात ऐसी है कि मुख्यमंत्री का हाईकमांड जो है, उनके पास जो शिवसेना बची है वो शिवसेना का हाईकमांड होता है दिल्ली में अमित शाह जी के घर पर। जब हमारी शिवसेना है ओरिजिनल बाला साहब ठाकरे जी की, उनको कभी सीट शेयरिंग के लिए दिल्ली में जाने की नौबत नहीं आई। उनके बॉस दिल्ली में बैठते अमित शाह, तो उनके दरबार में ही जाना पड़ेगा, 3-3, 4-4 दिन बैठना पड़ेगा, उठक बैठक करना पड़ेगा, वो तो करना ही पड़ेगा ना, वो थोड़ी ओरिजिनल पार्टी है। ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగే అన్ని సీట్లలోనూ కూటమి గెలుస్తుందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీజేపీ పాలనపై యూపీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. బైపోల్స్ తో పాటు 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. ఎన్నికల టైంలో హడావిడి చేయడం బీజేపీకి అలవాటన్నారు అఖిలేష్ యాదవ్. कौन कौन मनाने गया, कौन कौन उन्हें स्वार्थ और लालच दे रहा है। समाजवादी पार्टी और कांग्रेस, हम विपक्ष में हैं, हम किसी को लाभ नहीं दे सकते, हम अपनी बात कर सकते हैं, लड़ सकते हैं। ये हमारी स्ट्रेटेजी का हिस्सा है कि हमारे रणनीति है कि हम लोग मिल करके इस तरह लड़ रहे हैं, न केवल अभी लड़ रहे हैं, इंडिया गठबंधन मजबूत करेंगे और 27 में भी इनको हराने का काम करेंगे। మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు కూటమి నేతలు. That's all for now.